మధు యాచకన్న గారి మీద మీరు కొంత భారం వేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఖర్చు లేని పని అన్న చేస్తారన్న నమ్మకం నాకు కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరికీ తెలుసు, ఆయన బోలా మనిషే, ప్రజల మనిషే. ఇది ఇటువంటిది అయితే జల్దినే చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి మీ అందరికి తెలుసు. కేసీఆర్ మొత్తం గుడికాడికే లేపుకొని పోయింది. ఏం లేకుండా రాష్ట్రాన్ని అంతా ఖతం చేసారు. సో ఈ పరిస్థితుల్లో ఈ దళారీ వ్యవస్థ, ఏజెన్సీ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని నిర్మూలించడం అంటేనే మిమ్మల్ని ఆదుకోవడం అనేది ప్రభుత్వ బాధ్యత. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత, పెద్దలు తీసుకెళ్లిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని భావిస్తా ఉన్నాను.